మిర్చి రైతులకి గుడ్ న్యూస్. మిర్చి రైతులకు గుడ్ న్యూస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా మిర్చికి మద్దతు ధర కానీ లేదంటే ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఎంత ధర కొనే విషయం కానీ ఈరోజు తేలబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంపార్టెంట్ పని మీద అప్పటికే షెడ్యూల్ ఖరారైన దాని మీద వెళ్ళిపోయినారు, లేరు. ఉన్నతాధికారులు అందరితోని ఎంఎస్పీ డిసైడ్ చేసే అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు ఆ శాఖ కాన్ఫరెన్స్ హాల్లోనే. ఇక ఈరోజు 11 గంటలకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అక్కడున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సమావేశమై ఎంఎస్పీ ధర ఎంత ఉండాలి, లేదంటే ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి ఎంత కొనుగోలు చేయాలి అనే దాని మీద ఈరోజు డిసైడ్ చేస్తారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఫిబ్రవరి కూడా లాస్ట్ వీక్ వస్తూ ఉంది. ఇక మహా అయితే మార్చి ఏప్రిల్లో మార్కెట్ జరిగింది. పెద్ద ఎత్తున మార్కెట్లకి మిర్చి వస్తూ ఉంది. దారుణమైన ధరలు 9,000 డౌన్ సైడ్, మ్యాక్సిమం 14,000 అంటే సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే 334 తేజ ఇలాంటి వెరైటీస్ 14,000 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ మిర్చి అంతా కూడా 11,000, 12,000, 13,000 ఈ రేంజ్లోనే ఎక్కువ నడుస్తూ ఉంది. అటు ధరలో దారుణంగా పతనం అయిపోయి రైతులు రోడ్డున పడితే మనం 2 నెలల నుంచి మొత్తుకుంటూ అనేక వీడియోలు చేసిన తర్వాత ఇటుకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. మనం చెప్తూనే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మధ్యప్రదేశ్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోతే కేంద్రానికి సీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఢిల్లీలో కూర్చున్న అధికారులు ఇక్కడ 1,00,000 మంది చచ్చినా కూడా వారు అసలు మాకు తెలియనట్టే వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆ ముండాగడుగులు నొప్పి తగిలితే కదా. ఇక రామ్మోహన్ నాయుడు అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి 11,600 క్వింటా కొనుగోలు చేయని ఒక లెటర్ ఇచ్చాడు. ఆయన దాన్ని ముడికిని తీసుకొని పోయినాడు ఇంకా సరేనని. ఇక ఆయనతో ఈ రామ్మోహన్ నాయుడుతో ఏం పని కాదు, పాము చావదు కర్ర ఎరగదనే పరిస్థితి అర్థమైపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే దాదాపు 5-6 లక్షల మంది రైతులు మిర్చి సాగు చేశారు. గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఏదైతే ఉందో పల్నాడు, గుంటూరు, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలు అనంతపురంలో కూడా ఈ మధ్యకాలంలో, గతంలో కూడా సాగు చేశారు, ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇక తెలంగాణలో చెప్పే పని లేదు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాద్ అన్ని జిల్లాలు చాలా జిల్లాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. మరి 2 రాష్ట్రాలు సీఎంలు ఉన్నారు, కేంద్రంలో కలిసి ఒత్తిడి తీసుకొస్తే కనీసం మిర్చి రైతుకు 1 క్వింటాకు 2,000 అదనంగా వచ్చినా కూడా కొంతవరకు మేలు జరిగింది. ఎన్ని ఇల్లు కాలిన తర్వాత ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినట్టు సగం పంట పోయింది. మరి అమ్మిన దానికి ఏం చేస్తారో తెలియదు, అమ్మాల్సిన దానికి ఏం చేస్తారనేది ఈరోజు డిసైడ్ చేస్తారు. ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, మంచి ధర వచ్చింది, 20,000, 25,000 వచ్చింది. రైతులు ఇక ప్రభుత్వం కలిగి కూడా చూడలేదు. ధర ఉంటే ఎవడు చూస్తాడు, మీతో పట్టుకుంటే అవుద్దా, అవ్వదు కదా. ఇక అధికారులని రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యల మీద, తర్వాత జల్ జీవన్ మిషన్ పథకం కింద ఈ 2 ఇష్యూల గురించి ముఖ్యమంత్రి 2 మంత్రుల్ని, ఒక కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేడు, తర్వాత జలశక్తి మంత్రి ఆయన పాటిల్ మాత్రం దొరికాడు. ఇక 2 ఇష్యూస్ గురించి అడిగారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చర్చకు వచ్చింది. ఇక రాష్ట్రంలో మిర్చి ధరల పతనం మీద కూడా చర్చకు వచ్చింది. ఎగుమతులను ప్రోత్సహించాలి, మిర్చి ధరకి ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేయాలి. ఎంఐఎస్ ఏదైతే ఉందో 25% సీలింగ్ ఉంది. ఈ సీలింగ్ ఎత్తేస్తే ఎక్కువ ధర కొనుగోలు చేయడానికి అవకాశం దొరికింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా లేదంటే మొత్తం కేంద్రాన్ని పెట్టుకుంటుందా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం దేశంలో పండే మిర్చిలో సగం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. 5 లక్షల మంది రైతులు, దాదాపుగా 10 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు అవుతోంది. 12 లక్షల టన్నుల మిర్చి సేకరించాల్సి ఉంది. 4 లక్షల టన్నులు ఆల్రెడీ మార్కెట్కి వచ్చింది, పోయింది. రైతు సోదరులు అవతల కూలీలకి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది, చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ నిల్వ చేసుకున్న సామర్థ్యం ఉన్న రైతులు 100కు 1 కూడా ఉండరు, అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. గగ్గోలు పెడుతూనే ఉన్నారు. కానీ ఇక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద
కేంద్ర ప్రభుత్వం 25% పంట కొనుగోలు చేయొచ్చు. అంటే మిర్చి మొత్తం 12 లక్షల టన్నుల మిర్చి వస్తుంది అనుకుంటే 25% ఒక 3 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సీలింగ్ని తొలగించాలని చెప్పేసి కూడా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈరోజు దాని మీద ఉన్నత స్థాయి సమావేశం ఉంది 11 గంటలకి ఢిల్లీలో. దాని మీద ఆ అధికారులు కేంద్ర మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియో చేసుకుందాం. అయితే ట్రేడర్స్ మార్కెట్ కమిటీలతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి సమావేశం అవుతూ ఉన్నారు. ధర గనక తగ్గించి రైతులను కనుక మోసం చేస్తే వ్యాపారస్తుల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి భవిష్యత్తులో వారి పేరుతో కానీ వారి బంధువుల పేరుతో కానీ ఏ కమిషన్ కోర్టులో కూడా వ్యాపారం చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఒక వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వరంగల్ మార్కెట్ యార్డ్లో, ఖమ్మం మార్కెట్ యార్డ్లో పర్యటించి సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ వ్యాపారస్తులు దారిలోకి వచ్చారు. లేదంటే ఆడ తెలంగాణలో జెండా పాటను పెట్టి తేజ మిర్చికి 16,500, 17,500 ఒక రైతుకి ధరిచ్చి మిగతా అన్ని 12,000, 13,000 గాజేస్తున్నారు దొంగమునాగుడు. దీంతో ఆమె సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో ధరల కాస్త స్టెబిలైజ్ అయినాయి. అత్యంత దారుణంగా 9,000, 10,000 అంటే అత్యంత దారుణం. 13, 14 అంటే పర్వాలేదు, కానీ 13, 14,000 ఎక్కడో 1-2 వెరైటీస్ పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వెరైటీస్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం కనీసం 18,000 ధర రైతుల సోదరులకు ఇవ్వగలిగితే అప్పుల్లో నుంచి అన్న కొంతవరకు ఖర్చులో నుంచి అన్న గట్టెక్కే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మీరు మొత్తుకున్నా కూడా రైతులు ఏం మిర్చి ఎగబడి సాగు చేయరు. అనుభవాలు దారుణంగా ఉన్నాయి. గత ఏడాది మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టే సమయంలోనే కొన్ని వెరైటీస్ అయితే 25,000 ఉన్నాయి. ఇప్పుడు మరి క్వింటాకు ఒక 5,000 ఖర్చులు అయినాయి, 30,000. అది అమ్మితే 15,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఏడాది అమ్ముకున్న రైతుకి ఇప్పుడు రైతుకి సగానికి సగం. ఓ 10 లక్షలు వస్తాయి అనుకుంటే 5 లక్షలు కూడా రాదు. ఇప్పుడు అంత నష్టపోయారు. మరి భవిష్యత్తులో పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత భయంకరమైన జూదాన్ని రైతులు ఇక ఆడలేరు. ఆడి 4 దశాబ్దాలుగా విసికి వేసారిపోయి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు 11 గంటలకు సమావేశమయ్యి 2 గంటల బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మీడియాకి ఎలాంటి సమాచారం ఇస్తారు అనే దాని మీద మరో వీడియో చేసుకుందాం. త్వరగా దిగితే మంచిది నాయన. కరువు బృందం లాగా, లేదంటే వరద వచ్చిపోయిన తర్వాత 3 నెలలకు వచ్చే బృందం లాగా కాకుండా వెంటనే రంగంలో దిగితే రైతు సోదరులకు మేలు జరిగిద్ది. లేదంటే ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించి మీరు ఏప్రిల్లో వస్తే ఆ పాటికే సరుకంతా వ్యాపారస్తుల చేతుల్లో పోయింది. కాబట్టి ఆ తర్వాత మీరు ధర పెంచినా కూడా వ్యాపారస్తులు ఆ ధరని క్యాష్లోకి మార్చుకుంటారు.